నేను బుట్టా రేణుక కర్నూలు ఎంపీని ఆదర్శ గ్రామం సందర్భంగా ఈ నాగలదిన్న గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇక్కడి సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు వాళ్ళని అడిగి సమస్యలను తెలుసుకుంటాను. మేడం మా స్కూల్లో 10th వరకే ఉంది మేడం. 10th దాకే స్కూల్ ఉంది మేడం. అందుకని జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి మేడం. మాకు చాలా మంది 10th దాకే స్టాప్ అవుతున్నారు మేడం. అందుకని మేము ఎక్కువ చదువులు డిగ్రీలు పీజీలు చేయాలని ఆశపడుతున్నాం మేడం. అందువలన చాలా మంది సఫర్ అవుతున్నారు కాబట్టి జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మనం కోరుకుంటున్నాం. హాస్పిటల్ మేడం, హాస్పిటల్స్ లేక ఎక్కడో ఎమ్మెగనూరు కర్నూలు దాకా వెళ్తున్నాం మేడం. మా చుట్టుపక్కల 34 పల్లెల్లో మా గ్రామంలో హాస్పిటల్ ఏర్పాటు చేస్తే మాకు కొంచెం మేలు జరుగుతుందని కోరుతున్నాం మేడం. ఇంకోటి ఇసుక మేడం మా ఊర్లో ఉంది మేడం. దాన్ని మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం మేడం. మీరు దాన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాం మేడం. ఫ్లాట్స్ ఫ్లడ్ వచ్చిన తర్వాత కొంతమందికే చేరాయి మేడం. చాలా మందికి ఇంకా ఫ్లాట్స్ రాలేదు మేడం. ఆ ఫ్లాట్స్ దయచేసి అందరికీ అందియాలని కోరుకుంటున్నాం మేడం. ఇక్కడ నది పక్కనే ఉంది కదా, మరి ఈ నది ఉన్నా కూడా మీకు నీటి సమస్య అనేది ఇప్పుడు లేకుండా ఉందా, లేకపోతే బాగానే నీటి సమస్య అనేది లేకుండా ఉందా? నీటి సమస్య వస్తూనే ఉంటది మేడం, ఇప్పటికే కాదు ఎప్పటికే. నీళ్ళు అయితే వస్తున్నాయి మేడం, నీటికి రావడం లేదు మేడం. కల్తీ వస్తున్నాయి మేడం, మొత్తం ఫిల్టర్ సక్రమంగా చేయడం లేదు. ఫిల్టర్ నీళ్ళు కొనుక్కుంటున్నాం మేడం. అనారోగ్య కారణాలు టైఫాయిడ్ అన్ని మలేరియా డ్రైనేజీలు వీటి వల్లనే వస్తున్నాయి మేడం. ఎక్కువ శాతం మేము కర్నూలుకే వెళ్లాల్సి వస్తుంది, మాకు దగ్గరలో హాస్పిటల్ కూడా లేవు. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకోవడం జరిగింది కదా, మీరందరూ ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారన్న సంతోషంలో మేము చాలా మీకు సంతోష భావం వ్యక్తం చేస్తున్నాం మేడం. కాబట్టి ఇలాగే మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలిపి చాలా మంది యువకులు మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేటట్టు మీరు మా గ్రామానికి వసతులు కల్పిస్తారని, అలాగే జూనియర్ కాలేజ్ మరియు మన స్కూల్ కూడా చాలా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం మేడం. కానీ ఒకటి మేడం, మా గ్రామంలో చాలా మంది రాజకీయ నాయకులు కొన్ని విషయాలు అడ్డుపడుతున్నారు మేడం. వాళ్ళు మంచి చేయకపోయినా పర్వాలేదు మేడం, కీడు మాత్రం చేయొద్దని మేము ఆశిస్తున్నాం. ఎటువంటి సదుపాయాలు, ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి? నాకు వచ్చే పింఛన్ కూడా పోయిందమ్మా అనమాట. అసలు ఏదిలే, ఇల్లులే, ఇడుపులే, ఏదిలే. ఇంకా పెన్షన్స్ వస్తున్నాయా? లేదు, కట్ అయింది. ఎందుకని? ఏమో పొలం ఉండదంటమ్మా. ఉందా? లేదు, నాకు అసలు పొలం ఇంత మంది నల్ల అడగండి. సో మీకు ఈ పొలాలు లేకున్నా కూడా పొలం ఉందని చెప్పి మీకు పెన్షన్ తీసేశారు. ఏపీలలో మొత్తం బుడజంగల్ పిల్లలకి సర్టిఫికేట్ ఇస్తున్నట్టు మేడం 144 జీవో జారీ చేశారు మేడం. అందువల్ల మాకు ఏం లేదన్నా 3-4 లక్షల మంది పిల్లలు విద్యకు దూరమై లాస్ట్కి దినంగా మేడం. ఇది వరకు ఒక 60 సంవత్సరాల కింద మన స్వతంత్రం రాకుండా ముందు ఏ విధంగా జోలు పెట్టి ఆడుకుంటున్నారో ఊరు బట్టి ఆడుకునేదానికంటే ఇప్పుడు చాలా హీనంగా అయింది మేడం. ఒక్కొక్క పిల్లల జీవితం మేడం కనీసం స్కాలర్షిప్కి 500-600 పిల్లలకి వేరే మిగతా పిల్లలకి వస్తుంది మేడం స్కాలర్షిప్. మాకు రాకపోవడానికి కారణమైన 140 జీవోను అతి తొందరగా చేసుకుని మేము ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నాం మేడం. మరుగుదొడ్లు శాంక్షన్ చేశారు కదా మేడం, ఆ చేసుకునే దానికి మేము ఇప్పుడు ఆ మరుగుదొడ్లు కట్టుకోవడానికి ఇసుకతో తీసుకొచ్చుకోవడానికి గ్రామంలో మేము 300 రూపాయలు 200 రూపాయలు లేబర్ ఉండేది మేడం. ఇప్పుడు దాన్ని బంద్ చేసి 1300 రూపాయలు ట్రిప్ అయింది. మీరు లెటర్ శాంక్షన్ చేస్తే మేము కట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఉసుకడానికి తోగడానికి కూడా మా ఊర్లో ఏమంటున్నారు, ఇప్పుడు మామూలు సాధారణంగా పోలీసు వాళ్ళు వస్తారనుకో భయపడి పోతారు. మన వాళ్ళు భయపడిపోతారు, వాళ్ళు ఏం చెప్పడం లేదు. మీరు ఎందుకు తోలినారు ఎందుకు లేదని వాళ్ళు చెప్పడం లేదు. మా గ్రామంలో మా ఉసుక తెచ్చుకునేదానికి మేము భయపడుతున్నాం. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చినా కూడా భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నాం అంటే మేము కట్టుకోవడానికి ఎట్లా? మీరు చెప్పారు బాగుంది, మీరు కట్టుకోండి, లెటర్ని కట్టుకోవచ్చు, ఇండ్లు కట్టుకోవచ్చు, మరుగుదొడ్లు కట్టుకోవచ్చు, మీరు బాగుంది. మా ట్రాక్టర్ ఓనర్లు కూడా ఏం చెప్తున్నారు, ఎస్ఐ పట్టుకుంటే వాళ్ళు కమిషన్ ఇది బిల్లు రాస్తారు, ఫైన్ వేస్తారంట. ఒకటి ఎంఆర్ఓ పట్టుకుంటే ఫైన్ వేస్తారు. వాళ్ళ అవుట్లకి మా అవసరం ఏమి? మీరు కట్టుకోనేది ఎందుకు? మేము ఉసుక ఎందుకు తోలుకోవాలా? మీరు అది కొద్దిగా మీరు ఆలోచించండి. విలేజ్ లో ఉన్న ఈ గ్రామానికి సంబంధించి కట్టుకునే దానికి స్పెషల్ పర్మిషన్ కోసం మనము ఒక రిప్రజెంటేషన్ అధికారులకి ఇచ్చి అక్కడ నుంచి ఒక పర్మిషన్ తెచ్చుకొని అఫీషియల్ గా యూజ్ చేసుకునే దానికి అప్పుడు మీరు ఎవరికి కూడా భయపడక్కర్లేదు, ఏది కూడా ప్రాబ్లం కాదు. ఆ విధంగా మనం చేద్దాం.
ఒక కన్న తల్లిలాగా ఉన్నారు మేడం. మాకు ఇప్పుడు మా గ్రామానికి అభివృద్ధి చేస్తే చాలా సంతోషంగా నమ్మకం ఉంది మేడం. మాకు ఉండడానికి ఇల్లు లేవు మేడం. మా ఊర్లో చాలా ఆస్తిపరులు అయితే లేరు మేడం. ప్రతి ఒక్కరు చేసుకుని మేడం. కూలికి పోతే పొట్ట గడుస్తారు లేకుంటలేదు మేడం. కాబట్టి మా గ్రామాన్ని మీరు బాగా అభివృద్ధి చేస్తారని ఇంకా మీకు స్వాగతం పడుతున్నాం మేడం. మేడం తొందరగా మాకు ఇండ్లు ముగించి, ఇంకా చాలా మందికి ఇండ్లు రాలేదు మేడం. మేము ఇండ్లు అడిగితే ఏమంటారు, మీకు హౌసింగ్ ఇంకా ఛాన్సులు కాలేదు, ఇంకా మీ డిప్యూషన్ ఆన్లైన్ కాలేదని అంటున్నాం మేడం. మరి దయచేసి ఒక ఇండ్లు కట్టించి మాకు ఒక ఇది చేస్తే చాలా ఇది ఉంటుంది మీకు. ఇప్పుడు ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా అధికారులు ముందుకు వచ్చి పెండింగ్ ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి కూడా ఉంది. మనతో పాటు వాళ్ళకి కూడా ఉంది కాబట్టి వాళ్ళన్నీ కూడా తొందరగా అన్ని నిర్మించి ఒక కొత్త గ్రామాన్ని తయారు చేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళకి ఉంది. ప్రభుత్వం తరఫున మన తరఫున గ్రామాన్ని మనం రూపొందించుకుందాం. ఇల్లు వంట పడిపోయినా వరదలు వచ్చినప్పటి నుంచి కట్టుకోలేము. ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఇల్లు కట్టిస్తుంది కాబట్టి అప్పుడు అందరికీ ఇండ్లు వస్తాయి. సాక్షి ప్రోగ్రామ్ తరఫున వచ్చి ఈ విలేజ్లో ఉన్న సమస్యలన్నింటినీ తెలుసుకున్నాము. చేనేతర సమస్యలు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి. ఈ ముంపు గ్రామంలో చాలాసార్లు 3 సార్లు మునిగిపోయి అన్ని సౌకర్యాలకి దూరమై చాలా సమస్యలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొత్త గ్రామాన్ని, ఒక కొత్త విలేజ్ని చాలా సంవత్సరాల కిందటే ప్రభుత్వం ఇచ్చినా కూడా దాన్ని కంప్లీట్ చేయక అదే ఇబ్బందుల్లో వాళ్ళు చాలా సమస్యల్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరించేందుకు ఆదర్శ గ్రామంలో ఒక భాగంగా వీటన్నిటిని కూడా పరిష్కరించేసి 2016 కంతా వీటన్నిటిని కూడా పరిష్కరించి ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ సహకారంతో తప్పకుండా నేను ముందుకు వస్తాను.